బిగ్ బాస్ హౌస్ లో శివాజీ పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. అందరినీ బిడ్డ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఒక అమర్దీప్ ని తప్ప ఇంట్లో వాళ్ళంతా ఆడినా ఆడకపోయినా తెగ ఎంకరేజ్ చేస్తుంటారు శివాజీ. కానీ అమర్దీప్ ఎంత ఆడినా హోస్ట్ నాగార్జున కేక్ పంపి సెలబ్రేషన్ చేసి మరి ప్రశంసించిన బొంగులది వాడేం ఆడాడు, వాడో వేస్ట్ గాడు అని తీసి పారేస్తుంటారు. బ్రహ్మముడి సీరియల్ హీరో సీజన్ 5 ఫైనలిస్ట్ మానస్ ఫిజికల్ గా మెంటల్ గా అమర్దీప్ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అవుతుందని, కావాలంటే అమర్దీప్ ని తిట్టుకోండి, అతన్ని ఎన్ని విధాలుగా దిగదార్చుతారో దిగదార్చుకోండి, కానీ దయచేసి అమర్దీప్ ఫ్యామిలీని వదిలేయమని, ఫ్యామిలీ జోలికి రావద్దని రిక్వెస్ట్ చేశారు మానస్. మానస్ లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది. మానస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు అమర్దీప్ చాలా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు అమర్దీప్ ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తూ అతని తల్లిని భార్యని కూడా దారుణంగా తిడుతున్నారని ఖండించారు మానస్. ఆట ఆడేది అమర్దీప్ అయితే అతని భార్య తల్లి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతి సినిమాలోనూ హీరో విలన్ ఉంటారు. సినిమా 3 గంటలు ఉంటే బిగ్ బాస్ 3 నెలలు ఉంటుంది. సినిమాలో ఉన్నట్టే ప్రతి సీజన్ లో కూడా ఒక హీరో విలన్ ఉంటారని చెప్తూ శివాజీ అమర్దీప్లలో విలన్ ఎవరో హీరో ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు అని అన్నారు మానస్. లోపల అమర్ ఆడే ఆట ఒకటైతే బయట అతని ఫ్యామిలీ ఫేస్ చేసేవి చాలా ఉన్నాయి. మెంటల్ గా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా, ఫైనాన్షియల్ గా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. శివాజీ అమర్ ని టార్గెట్ చేయడం క్లియర్ కట్ గేమ్ స్ట్రాటజీ. మధ్యలో వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని కూడా నువ్వు నా కూతురు, నువ్వు నా కొడుకు లాంటోడివి అనే శివాజీ గారు అమర్ ని ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, శత్రుత్వాన్ని కోరుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు తిట్టాలనుకుంటే తిట్టండి, పర్లేదు. మీరు ద్వేషించండి, కానీ బలవంతంగా మిగిలిన వాళ్ళపై రుద్దొద్దు. అమర్దీప్ స్ట్రాంగ్ కంటెస్ట్ అని శివాజీకి తెలుసు. దాన్ని బట్టి ఆయన స్ట్రాటజీ గేమ్ ప్లే చేస్తున్నారు అని మానస్ మాట్లాడుకొచ్చారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.